స్వేచ్ఛకి 2 పెళ్లిళ్ళయ్యి డైవర్స్ కూడా అయిపోయాయి. అయితే పూర్ణచందర్ నాయక్ అనేటువంటి వ్యక్తితో 2009 నుండి పరిచయం. రెండో భర్తతో డైవర్స్ అయిన తర్వాత అప్పుడు 3 సంవత్సరాలు వెనకాల పడ్డాడని, ఆ తర్వాత లవ్ యాక్సెప్ట్ చేసి రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ లివింగ్ రిలేషన్లో ఉన్నాము అని పూర్ణచందర్ నాయక్ పోలీస్ వాళ్ళకి 5 పేపర్ల చిట్టా రాసిచ్చాడు. నిజంగా స్వేచ్ఛ ఒక సీనియర్ జర్నలిస్టేనా అని నాకు అనిపిస్తుంది. అంత నాలెడ్జ్ ఉన్నామే ఎవరో వచ్చి ప్రేమ దోమ అంటున్నాడు అంటే 2 సార్లు డైవర్స్ అయినటువంటి మహిళ కాస్త జాగ్రత్త వహించాలి కదా. కామంతో ఉన్న మొగాడు ఎప్పుడైనా ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి, తన కోరిక తీర్చుకోవడం కోసం 190 మాటలు చెప్తాడు. ఎన్నో డిబేట్స్ చేసి ఎన్నో వార్తలు చదివిన స్వేచ్ఛకు తెలియలేదా తను ఒక మోసగాడని? ఈ నాయక్ ఒక మహిళ ఎక్స్ఎమ్మెల్యేకి అల్లుడు కూడా అవుతాడు అని మాట్లాడుకుంటున్నారు. స్వేచ్ఛకి ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా ఇస్తానని నమ్మించాడంట. నిజంగా పిచ్చిది కాకపోతే చిన్నప్పుడు తనకి తల్లిదండ్రుల దగ్గర ప్రేమ అనేది సరిగ్గా దొరకక 2 పెళ్ళిళ్ళు, ఆ తర్వాత డైవర్స్, మళ్ళీ ఇప్పుడు పిచ్చోడు ప్రేమ అని వెంట పడుతున్నాడని అతని ప్రేమను యాక్సెప్ట్ చేసిందా? లేదు అంటే భార్యకు విడాకులు ఇస్తానని పెళ్లి చేసుకుంటా అని చెప్తే దగ్గరైందా? నిజంగా 2 సార్లు మోసపోయినటువంటి మహిళనే అయితే గనుక 3వసారి జాగ్రత్త పడి అతను తన భార్యతో డైవర్స్ అయిన తర్వాత మాత్రమే స్వేచ్ఛ అతనిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. అలా కాకుండా లివింగ్ రిలేషన్లోకి వెళ్ళింది. ఆమెతో మోజు తీరాక భార్యకు డైవర్స్ ఇవ్వను, నిన్ను పెళ్లి చేసుకోను, ఇలాగే లివింగ్ రిలేషన్లో ఉందామని అన్నాడో ఏంటో. స్వేచ్ఛకి లివింగ్ రిలేషన్ ఏమో, కానీ నాయక్ భాషలో చెప్పాలంటే అతను స్వేచ్ఛని ఉన్నాడు. అది అర్థం చేసుకోకముందే కమిట్ అయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? 14 సంవత్సరాలు ఉన్న నీ కూతురు ఏం పాపం చేసింది? నీ కడుపున కూతురుగా పుట్టడమేనా ఆ చిట్టి తల్లి చేసిన పాపం? నాయక్కి బిర్యానీ తినాలని ఉందని, నీ కూతురు బాగా చేస్తుందని, అతని ఇష్టాల కోసం రేపు ఆ బిడ్డకు ఎగ్జామ్ ఉందన్న ఇబ్బంది పెట్టి మరి తనతో వండించేదానివని నీ బిడ్డ చెప్తుంది. ఇంటికొచ్చినోడేమో లొట్టలేసుకొని తినేవాడు. స్వేచ్ఛ తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రేమ దూరమైందని మరి స్వేచ్ఛ కూతురికి ఆమె పంచిన ప్రేమ ఏంటి? ఎవరో పనికి మాలినోడు ప్రేమ అంటూ వెనకపడితే యుక్త వయసు వచ్చిన బిడ్డతో అతని ఇష్టాలకి తన బిడ్డ చేత్తో వెట్టి చాకిరి చేయించింది. బ్యాడ్ టచ్ చేస్తున్నాడు మమ్మీ అని చెప్తే ఫాదర్ అలా ఏం కాదు అని తిరిగి సమాధానం చెప్పిందంట. అసలు స్వేచ్ఛ కడుపున పుట్టిన కూతురేనా లేక సవతి తల్లి కూతురా అనిపిస్తుంది.